ఓం పరాశక్తి పరమేశ్వరి త్రిపుర సుందరి దేవి నమః. ఈ జగత్తు అంతా నడిపించే ఆ మహాశక్తి ఎవరు? ఆ సృష్టి, స్థితి, లయం అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అద్భుతమైన మంత్రరూప శ్లోకం ఈ 11వ శ్లోకం. ఈ శ్లోకంలో త్రిపుర సుందరి అమ్మవారి మహిమను, అలాగే శ్రీచక్ర అనే దివ్య యంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ శ్లోకం మనకు చెప్తుంది ఏంటంటే, ఈ జగత్తు అంతా అమ్మవారి శక్తి ద్వారానే నడుస్తోంది. ఈ శ్లోకం సాధారణంగా వినిపించే పదాలు కాదండి. ఇది అమ్మవారి శ్రీచక్ర మహిమాన్వితాన్ని వివరించే గొప్ప రహస్య శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని మనసు నిలిపి భక్తితో వినాలి. ఎందుకంటే ఇందులో సృష్టి రహస్యం దాగి ఉంది. ఇప్పుడు మనము ఈ పవిత్రమైన శ్లోకాన్ని భక్తితో పఠిద్దామా మరి? चतुर्भिः श्रीकण्ठे शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलया त्रिरेकाभिः सार्धं तव शरणकोणाः परिणताः. ఈ శ్లోకం వినడానికి చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది, కానీ దీని లోపల చాలా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని ప్రతి పదాన్ని సులభంగా అర్థమయ్యేలాగా విడమర్చి చూద్దామా? ఈ శ్లోకం ప్రధానంగా శ్రీచక్ర నిర్మాణం గురించి చెబుతుంది. చతుర్భి శ్రీకంఠే అంటే ఇక్కడ శ్రీకంఠులు అంటే శివతత్వాన్ని సూచిస్తోందన్నమాట. అంటే 4 శివ త్రికోణాలు ఉన్నాయని అర్థం. 1 బిందు చక్రం, 2 అష్టదళ వృత్తం, షోడశదళ వృత్తం 3, చతురస్ర 4. యువతిభి పంచభిరపి అంటే ఇక్కడ శివ యువతులు అంటే శక్తి స్వరూపాలు, అంటే 5 శక్తి త్రికోణాలు ఉన్నాయన్నమాట. త్రికోణ చక్రం, అష్ట త్రికోణ చక్రం, అంతర్దశార చక్రం, బహిర్దశార చక్రం, 5 చతుర్దశ త్రికోణ చక్రం. అంటే మొత్తం 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలు కలిసి 9 త్రికోణాలు అవుతాయన్నమాట. ప్రభిన్నాభి శంభోర్నవభిరపి మూల ప్రకృతిభి అంటే ఈ 9 త్రికోణాలు కలిసి సృష్టి యొక్క మూల శక్తులను సూచిస్తాయన్నమాట. ఇవి శివుడు మరియు శక్తి ఐక్య రూపాన్ని తెలియజేస్తాయన్నమాట. చతుశ్చత్వారింశత్ అంటే ఈ 9 త్రికోణాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మొత్తం 43 చిన్న త్రికోణాలు ఏర్పడతాయన్నమాట. ఇది శ్రీచక్రంలోని ముఖ్యమైన నిర్మాణం. ఈ 43 త్రికోణాలు కలిసి అమ్మవారి శక్తి విస్తరించిన స్థితిని సూచిస్తాయి. ఇది మాత్రమే కాదు, శ్రీచక్రంలో ఇంకా వసుదళ అంటే 8 దళాల కమలం, అష్టదళ పద్మం అన్నమాట. కళాశ్ర ఇది 16 దళాల కమలం, షోడశ దళ పద్మం అంటారు. త్రివలయ శ్రీచక్రం చుట్టూ ఉన్న 3 వలయాలు. త్రిరేకాభిహి ఇది బయట ఉన్న 3 గీతలు, భూపురం అంటారు. సార్ధం తవ చరణ కోణాహ పరిణతాహ అంటే ఈ మొత్తం నిర్మాణం కలిసి అమ్మవారి శ్రీచక్ర స్వరూపంగా ఏర్పడిందన్నమాట. ఇదే అమ్మవారి దివ్యపీఠం. అంటే ఈ విశ్వం మొత్తం కూడా అమ్మవారి శ్రీచక్ర స్వరూపమే అని శ్లోకం చెబుతోంది. ఈ శ్లోకంలో శంకరులు శ్రీచక్ర స్వరూపాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు. అమ్మవారికి శ్రీచక్రానికి భేదం లేదని. ఇంకా మొత్తానికి సింపుల్ గా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఈ శ్లోకంలో శ్రీచక్రం యొక్క నిర్మాణాన్ని చెప్పి అది పార్వతీ అమ్మవారి దివ్య స్వరూపమే అని తెలియజేస్తుంది. ఇందులో 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలు కలిసి 9 త్రికోణాలుగా ఏర్పడి వాటి ద్వారా మొత్తం 43 చిన్న త్రికోణాలు కలిగిన శ్రీచక్రం తయారవుతుందన్నమాట. అలాగే అందులో 8 దళాల కమలం, 16 దళాల కమలం, 3 వలయాలు, 3 గీతలతో కూడినటువంటి పవిత్ర నిర్మాణం ఉందన్నమాట. ఈ మొత్తం నిర్మాణం అమ్మవారి శక్తి ఎలా విశ్వమంతా విస్తరించి ఉందో సూచిస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే ఈ శ్లోకం చెప్పే భావం ఏమిటంటే, ఈ జగత్తంతా
అమ్మవారి శక్తి రూపమే. ఆమె శక్తి వల్లే సృష్టి, స్థితి, లయం అన్ని జరుగుతున్నాయన్నమాట. ఈ శ్లోకం మొత్తంగా మనకు చెప్తోంది ఏంటంటే, శివుడు మరియు శక్తి కలిసి ఉన్నటువంటి ఈ 9 త్రికోణాలు, వాటి ద్వారా ఏర్పడే 43 త్రికోణాలు, అలాగే కమలాలు, వలయాలు, గీతలు కలిపి శ్రీచక్రం తయారైంది. ఈ శ్రీచక్రం అనేది అమ్మవారి పరాశక్తి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపం అన్నమాట. ఈ విశ్వం మొత్తం కూడా అదే శక్తి రూపమని ఈ శ్లోకం మనకి తెలియచేస్తోంది. అక్కడే అమ్మవారు త్రిపుర సుందర రూపంలో విరాజిల్లుతూ ఉంటారట. అంటే ఈ విశ్వం మొత్తం కూడా అమ్మవారి శక్తి రూపమే అని మనకి తెలియజేస్తోంది. ఈ శ్లోకం మనకి ఇంకా చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి పని అమ్మవారి శక్తి ద్వారానే జరుగుతోంది. మన జీవితంలో శాంతి, ఆనందం, జ్ఞానం కావాలంటే మనమందరము అమ్మవారి శరణు కోరాలన్నమాట. అమ్మవారి కృప ఉంటే అసాధ్యం అనేది ఉండనే ఉండదు. ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే మనకు జ్ఞానం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయన్నమాట. ఈ జగత్తంతా అమ్మవారి శ్రీచక్ర స్వరూపమే. అమ్మవారి కృప లేకుండా ఒక్క అణువు కూడా కదలదండి. అందుకే ఆ జగత్తును నడిపించే ఆ పరాశక్తి అమ్మవారికి మనమందరము నమస్కారాలు చేసుకుంటూ, అమ్మవారి కృప మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఓం జగదంబికే నమః.